శ్రీవల్లి ఏంటి ఇంత హ్యాపీగా స్నానం చేస్తుంది ఈరోజు అనుకుంటున్నారా? శ్రీవల్లికి ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమం చేయబోతున్నాం. ఏంటి ఫ్రేమ్లో నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నా అనుకుంటున్నారా? శ్రీవల్లి రెడీ అవుతుందన్నమాట. ఈరోజు మా ఫ్యామిలీకి ఎంతో స్పెషల్ డే. శ్రీవల్లికి సంప్రదాయబద్ధంగా అన్నప్రసన్న కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటిసారిగా అన్నం తినిపించే పవిత్రమైన సంస్కారం. మన పెద్దల ఆశీర్వాదాలతో, బంధువుల సంక్షేమంలో ఆనందంగా ఈ వేడుకను జరుపుకుంటున్నాం. పాప ఆరోగ్యంగా, సంతోషంగా, విద్యా వివేకాలతో ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ అందమైన క్షణాలు మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా పాపకి మీ ఆశీర్వాదాలు తప్పకుండా ఇవ్వండి. శ్రీవల్లి నేను ఈరోజు మ్యాచింగ్ వేసుకున్నాం. చూసారా శ్రీవల్లి ఎంత క్యూట్గా ఉందో? ఇంట్లో అందరూ ఉదయం నుంచి బిజీగా ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకరు వచ్చి పాప రెడీ అయిందా అని 5 నిమిషాలకు ఒకసారి వచ్చి అడుగుతున్నారు. కానీ పాప మాత్రం ఏమైంది, అందరూ నన్ను ఎందుకు చూస్తున్నారు అన్నట్టు కూల్గా నవ్వుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు శ్రీవల్లి అసలు ఏం పట్టుకుంటుందా అని. తను పసుపు కుంకుమ పట్టుకుంటుందా, లేదా బంగారం పట్టుకుంటుందా, లేదా పుస్తకం పట్టుకుంటుందా, లేదా మనీ పట్టుకుంటుందా, లేదా పాయసం పట్టుకుంటుందా, నైఫ్ కానీ తను ఆడుకునే బొమ్మలు పట్టుకుంటుందో, ఫస్ట్ ఏం పట్టుకుందో మీరు గెస్ చేసి కమెంట్ చేయండి. తిను శ్రీవల్లి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. శ్రీవల్లిని ఆపుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి శ్రీవల్లిని అడుగుతుంది. శ్రీవల్లి చూడండి నన్ను వదిలేయండి అన్నట్టు చూస్తుంది. చూసారా, ఇంత చిన్న వయసులోనే శ్రీవల్లికి అప్పుడే బెస్ట్ ఫ్రెండ్ దొరికేసింది. శ్రీవల్లికి ఇంకా మాట్లాడడం రాలేదు కదా, వస్తే మాత్రం ఇలా అనుకుంటుందేమో, అందరూ నన్నే చూస్తున్నారు ఏంట్రా బాబు. విరాట్ కోహ్లీ ఆడినప్పుడు కూడా ఎంత ఇంట్రెస్ట్ గా చూడరేమో, నన్ను మాత్రం అంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. నవ్వుతున్నారంటే బాగానే వేసానమ్మా. ఎగ్జాక్ట్గా ఇలానే అనుకుంటుందేమో శ్రీవల్లి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఎందుకు నా ముందు ఇవన్నీ పెడుతున్నారు, త్వరగా అయిపోతే బాగుండు, వజ్జుందాం అని అనుకుంటుందేమో శ్రీవల్లి. ఈరోజు పాప తిన్న అన్నం కంటే ఫోటోలు వీడియోలు ఎక్కువ తీసాం. ఫోన్లో స్టోరేజ్ ఫుల్, కానీ జ్ఞాపకాలు ఇంకా ఫుల్. ఇలాంటి అందమైన క్షణాలు జీవితంలో ఒకసారి కదా వస్తాయి, అందుకే వీటిని భద్రపరచాలి. పాప తినేది ఒక స్పూనే, కానీ సలహాలు మాత్రం 100. ఇలా పెట్టండి, అలా పెట్టండి, నవ్వుతూ పెట్టండి, నవ్వేస్తూ పెట్టండి. అందరూ డైరెక్టర్లే. పాపకు అన్నం తినిపించడానికి వచ్చాం, కానీ ముందు 200 ఫోటోలు, 50 వీడియోలు, 20 సెల్ఫీలు అయిపోయినాయి. అన్నం తినేలోపే పాపకు ఫోటోషూట్ కంప్లీట్. ఈరోజు పాప కంటే ఎక్కువగా రెడీ అయింది ఎవరో తెలుసా? ఆ కెమెరా. ఉదయం నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదు. పాపకి ఏం జరుగుతుందో అస్సలు తెలీదు, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు రెడీ అయిపోయారు. ఎవరేం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. అమ్మ ఉదయం నుంచి టెన్షన్, పాప తింటుందా, ఏడుస్తుందా, డ్రెస్ పాడవుతుందా అని. ఇదిగోండి ఆ ఎంతో అందమైన క్షణం, మొదటి ముద్ద. పాప రియాక్షన్ చూడండి. అయ్యో ముఖం చూడండి, ఇదేంటి కొత్త ఐటమ్ అన్నట్టుగా. ఈరోజు మా పాప అన్నప్రసన్నమే, కానీ పాప ఫేస్ చూస్తుంటే మాత్రం మీటింగ్ ఎందుకు పెట్టారు, అసలు మీ అజెండా ఏంటి అన్నట్టుంది. మా పాపకి ఇవాళ విఐపి ట్రీట్మెంట్. ఇంట్లో అందరూ స్టాఫే, పాప ఒక్కదే బాస్. ఇంతమంది చుట్టూ తిరుగుతుంటే పాపం ఇలా అనుకుంటుందేమో, నా ఫ్యాన్స్ ఏంటి మీటింగ్ పెట్టారా అని. ఫంక్షన్ 10 గంటలకు అంటారు, కానీ ఇంట్లో 7 గంటలకే హడావిడి మొదలు. ఇప్పుడు చివరి టాస్క్, పాపకు అన్నం తినిపించడం కాదు, కొత్త డ్రెస్ మీద పడడం, అన్నం మరకలు తీయడం. శ్రీవల్లి ఇన్నర్ ఫీలింగ్ బీ లైక్, చూద్దాం ఈ రోజు ఏం చేపిస్తారు. కొంచెం కష్టంగా ఉన్నా, ఇదేదో కొంచెం బాగానే ఉంది. ఇప్పటి వరకు శ్రీవల్లి వర్షన్లో ఆలోచించాం కదా, ఇప్పుడు నా వర్షన్లో ఆలోచిద్దాం. ఒకవేళ శ్రీవల్లి అన్నం తినడం స్టార్ట్ చేస్తే మాత్రం నా పరిస్థితి పక్కా ఇలానే ఉంటుంది. అయ్యా నీకు దండం పెడతాను, దయచేసి అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా. నేను చెప్పింది కరెక్టో రాంగో కమెంట్స్లో చెప్పండి. మా పాపని చూసి అందరూ నువ్వు నా బంగారం అంటున్నారు. పాప మాత్రం ముందు గిఫ్ట్ చూపించండి, తర్వాత నవ్వుతా అన్నట్టు చూస్తుంది. అందరూ పాపను ఒక్కసారి ఎత్తుకోవాలి అనుకుంటున్నారు. ఈరోజు పాప ఫుల్ విఐపి, టోకెన్ తీసుకొని రావాల్సిందే అనిపిస్తుంది. పాప ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఈ ప్రోగ్రాం ఎంతసేపు అన్నట్టు చూస్తుంది. పాపకి ఇప్పుడే అన్నం మొదలు పెట్టాం, కానీ కొన్నేళ్ళ తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏమైనా తినడానికి ఉందా అని 10 సార్లు అడుగుతుంది. ఇంతమంది ఆశీర్వదిస్తున్నారు, కానీ పాప మాత్రం సరే
ఇప్పుడు నన్ను కిందకి దించండి, నేను నేల మీద ఆడుకుంటా అన్నట్టు చూస్తుంది. ఫంక్షన్లో అందరూ పాప ఫోటోలు తీస్తున్నారు. పాప ఇలా అనుకుంటుందేమో, నా ఫ్యాన్స్ ఇంతమందా అని. ఈరోజు పాప స్టార్, మేమంతా సపోర్ట్ ఆర్టిస్టులు మాత్రమే. ఈరోజు పాపకి అన్నప్రసన్నమే, కానీ పాప ఫేస్ చూస్తుంటే మాత్రం నన్ను అడగకుండా ఈ ఈవెంట్ ఎందుకు ఫిక్స్ చేశారు అన్నట్టు చూస్తుంది. మా పాపకి అన్నం కంటే కెమెరానే ఎక్కువ. ఈరోజు యూట్యూబ్ వీడియో తీస్తున్నామని పాపకే అర్థమైపోయిందేమో. పాపకి అన్నం తినిపించడానికి ముందు అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అన్నం చల్లారిపోయినా పర్లేదు కానీ ఫోటో మాత్రం హెచ్డీలో రావాలంట. ఈరోజు పాపను చూసి అందరూ చాలా క్యూట్గా ఉంది అంటున్నారు. రాత్రి 2 గంటలకి వాళ్ళని లేపితే మాత్రం ఎవ్వరూ కనిపించరు. మా పాపకి ఈరోజు విఐపి. ఇంట్లో మిగతా వాళ్ళందరూ సెక్యూరిటీ గార్డులా తిరుగుతున్నారు. పాప ఒక్కసారి నవ్వితే 100 ఫోటోలు, ఒక్కసారి ఏడిస్తే 100 సలహాలు. పాప ఇలా అనుకుంటుందేమో, ఇవాళ నన్నే ఎందుకు అందరూ ఎంత ఇబ్బంది పెడుతున్నారు అని. ఫైనల్గా ఇలా జరిగింది శ్రీవల్లి అన్నప్రసన్నం. చాలా హ్యాపీ. శ్రీవల్లి ఇన్నర్ ఫీలింగ్ బీ లైక్. అమ్మయ్య, అయిపోయింది గేమ్. బాబోయ్, హ్యాపీగా ఉండొచ్చు ఇంకా. ఇలాంటి అందమైన క్షణాలను మీతో పంచుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్, పండుగలు, శుభకార్యాలు, ట్రావెల్స్ వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.